మేడం కొంతమందికి నడుస్తా ఉంటే టక్ టక్ మని సౌండ్‌లొస్తాయి కదా మేడం. కరెక్ట్. సో, దీనికి కారణం ఏంటి మేడం? అసలు లోపల ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నట్టా? అంటే మనకి యాక్చువల్లీ జాయింట్ ఉంటుంది. జాయింట్‌లో ఎస్పెషల్లీ 3 బోన్స్ ఆర్ ఇంపార్టెంట్. మోకాళ్ళలో ఎస్పెషల్లీ. ఓకే. ఆ 3 బోన్స్ ఏంటివి అంటే పైన ఫీమర్ ఉంటుంది, కింద టిబియా ఉంటుంది, ఇంకోటి పటెల్లా అని చిన్న చిప్ప బొక్క అంటారు తెలుగులో. ఓకే మేడం. అయితే ఈ 3 బొక్కలలో మూమెంట్ కోఆర్డినేషన్‌లో నడుస్తుంది అంటే ఆ మోకాలు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అవి 3 కోఆర్డినేషన్‌లో నడవాలి అంటే ఒకటి మనకు మజిల్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. మజిల్ బ్యాలెన్స్ అంటే మనకు క్వాడ్రిసెప్స్ ఉంటాయి, హ్యామ్స్ట్రింగ్స్ ఉంటాయి, అడక్టార్స్ ఉంటాయి, అబ్డక్టార్స్ ఉంటాయి. ఈ అన్ని మజిల్స్ బ్యాలెన్స్ లేకపోతే ఒకటి ఎక్కువగా పనిచేయడం, ఇంకోటి తక్కువగా పనిచేయడం వల్ల ఆ ఏదైతే అనటామికల్ అండ్ మెకానికల్ యాక్సిస్ అంటాం మనం, మోకాల నుంచి పైకి నడుము బొక్క నుంచి కిందికి వచ్చే యాక్సిస్, ఆ యాక్సిస్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే బోన్స్ అండ్ బోన్స్ అబ్నార్మల్గా రుద్దుకోవడం స్టార్ట్ అవుతుంది. అలా రుద్దుకున్నప్పుడే మనకు ఈ క్రెపిటస్ అనేది వస్తుంది. అది కాకుండా గుజ్జు తగ్గడం అనేది దట్ ఈస్ అ లేట్ ప్రాసెస్. డెఫినెట్లీ అది మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ మజిల్ ఇంబ్యాలెన్స్, ఫుట్వేర్ ప్రాపర్గా వేసుకోకపోవడం, ఆర్ అగ్రెసివ్గా ఒక 1 year సెడెంటరీ ఉండి సడన్గా వర్కౌట్ చేయడం, కాళ్ళ నొప్పులని ఇగ్నోర్ చేయడం. సో మనిషికి రెస్ట్ ఎంత అవసరమో వర్కౌట్ డైలీ అంత అవసరం. సడన్గా 1 year గ్యాప్ తీసుకొని ఒకటేసారి అగ్రెసివ్గా ఒక 10 kilometers నడిచిందంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మై అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆల్ ద మజిల్ కంపార్ట్మెంట్స్, మన థైలో ఉన్న మజిల్ కంపార్ట్మెంట్స్, లెగ్లో ఉన్న మజిల్ కంపార్ట్మెంట్స్, ఈవెన్ యాంకిల్ జాయింట్లో ఉన్న ప్రాబ్లం, ఇవన్నీ కూడా మజిల్స్ అన్నీ మనము ప్రాపర్గా యాక్టివ్గా మనం పెట్టుకుంటే అసలు ఈ సౌండ్స్ అనేవి రావు, క్రెపిటస్ అనేది ఉండదు ఒకటి. రెండోది డైట్లో మనము ఈ మధ్యకాలంలో ఓన్లీ ఓట్సే తినడము, ఓన్లీ మిల్లెట్సే తినడము, దానివల్ల మీకు ఏమవుతుందంటే న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ద ఫుడ్ ఇస్ డిక్రీస్డ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అగ్రెసివ్గా అన్నీ తినమని, బట్ డెఫినెట్లీ ఎవ్రీ ఫుడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో ఇగ్నోర్ చేయకండి, ఎవ్రీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇన్ మోడరేషన్ యూ షుడ్ టేక్ ఎవ్రీ ఫుడ్. యాజ్ వెల్ యాజ్ మజిల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే యోగా అనేది ప్రిఫరబుల్. ఎందుకు అంటే యోగాలో మనం ఎవ్రీ మజిల్ని యాక్టివేట్ చేస్తాం. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అని ఇప్పుడు అంటున్నారో, ఐ పర్సనలీ రికమెండ్ యోగా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే అసలు వాళ్ళకు నడుము నొప్పి, మోకాలు నొప్పి, కీళ్ళ నొప్పులు అనేవి అసలు వాళ్ళకి తెలియదు.